నంది, నేను స్నానానికి వెళ్తున్నా, ఎవ్వరిని లోపలికి రానివ్వకు, కాపలా ఉండు. సరే పార్వతి మాత. అవండి ప్రభు, పార్వతి మాత చెప్పింది ఎవరి లోపలికి రానివ్వద్దు అని. మూర్ఖుడా, నేనే కదా, అడ్డు తప్పుకో. ప్రభు మీద నీ నందిని కాపలా పెట్టా కదా, ఎవ్వరిని లోపలికి రానివ్వకని. నన్ను ఆపాడు, నేనే వచ్చా. నేనేదో ఒకటి చెయ్యాలి, నా మాట వినేలాగా. కూర్చో కింద కూర్చోనే. నేను నీకు ప్రాణం పోస్తున్నాను. మాత, ఇక నుంచి నీ పేరు వినాయక. నేను స్నానానికి వెళ్తున్నా వినాయక, ఎవ్వరిని లోపలికి రానివ్వకు. సరే మాత. ఆగండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మా అమ్మ పార్వతీదేవి స్నానం చేస్తుంది, ఎవరిని లోపలికి రానివ్వద్దండి. నువ్వెవరు నన్ను ఆపటానికి? అడ్డు తప్పుకో. పార్వతీదేవి పుత్రుణ్ణి గణేశ. నాకు కోపం తెప్పియకు, అడ్డు తప్పుకో. నేను తప్పుకోను. గణేష, ఎంత పని చేశారు ప్రభు. వీని బతికించండి, లేకపోతే నన్ను చంపేయండి. నారాయణ నారాయణ. ఎంత పని చేశారు ప్రభు. ఎంత పని చేశారు ప్రభు, ఏదో ఒకటి చేయండి. నేను పక్కకి రారా. ఒక్కసారి నా త్రిశూలం తగిలిన తర్వాత మళ్ళీ బ్రతికించలేను. ఆలోచించండి ప్రభు, ఏదో ఒక మార్గం ఉంది. చందమామ నువ్వు పోవదంటే కూర్చో కూర్చో, అది చూడాలి. కూర్చోరా, కూర్చో. ఏది చేసినా సూర్యాస్తమయం అయ్యేలోపే చేయాలి. ఆలోచించండి ప్రభు. తన తల్లి వైపు వీపు చూపించుకొని పడుకున్న కుమారుని తలను తీసుకురండి. సరే ప్రభు. ఎంత వెతికినా దొరకట్లేదు ప్రభు. మొత్తం వెతకండి. తీసుకోండి ప్రభు. నేను నీకు ప్రాణం పోస్తున్నాను. అశ్విత, అటువైపు వెళ్ళు అశ్విత. ఇంక నుంచి అన్ని పూజలు
మొదటిగా నీకే చేరుకుంటుంది. అశ్విత అటువైపు మొదటి పూజ నీకే జరుగును. బుడ్డిలోను చెదురు మొదతో నీనే ఉంటావు. దదాస్తు. నువ్వేం చెప్తున్నావు? మొదటి మాట